మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సిఆర్డీఏ మీద పోలవరం మీద సమీక్షలు పెడితే అది తగదు అని చెప్పి ఎలక్షన్ కోడ్ అని చెప్పి కొన్ని నిబంధనలు విడుదల చేస్తుంది. అంతేకాకుండా వైఎస్ఆర్ పార్టీ నాయకులు అంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, ఆయన రివ్యూలు చేయకూడదు, ఆయన ఏమీ పట్టించుకోకూడదు, ఇంట్లోనే కూర్చోవాలని చెప్తున్నారు. మేము స్పష్టంగా చెప్తున్నాం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాదు. ఈయన పూర్తి స్థాయి ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రిగా ఆయన పదవీ కాలం 5 సంవత్సరాల పాటు 2014లో ఈ రాష్ట్ర ప్రజలు ఓట్లు వేసి గెలిపించి 5 సంవత్సరాల పాటు ఆయనకు అధికారం ఇచ్చారు. 2014 జూన్ 7న పదవీ స్వీకారం చేస్తే మళ్ళీ 2019 జూన్ 6వ తేదీ వరకు ఆయనకు 5 సంవత్సరాలు రాజ్యాంగం ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చింది. అది కాదనే హక్కు ఎవరికన్నా ఉందా? రాజ్యాంగం కంటే గొప్పదా ఈసీ? అధికారపూర్వకమైన సమీక్షలు కానీ చేయకూడదు, చేయడానికి వీలు పడదు అనేది అవన్నీ ఎన్నికల కమిషన్ పరిధిలోకి అధికారులు అందరూ అప్ టు ఆ డేట్ ఏదైతే కట్ ఆఫ్ డేట్ ఇస్తున్నారో ఆ డేట్ వరకు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు జూన్ 8వ తారీఖు వరకు నాకు అవకాశం ఉంది. ఎస్, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలు మిమ్మల్ని తిరస్కరించిన తర్వాత ప్రజలు కాదనుకున్న తర్వాత ఇంకా ఉన్నారని కోరుకున్నది నీ మనసులో అంటే అది దేనికి దారి తీస్తుందో, ఏ విపత్కరమైన పరిస్థితులకి నీ మానసిక పరిస్థితులకి దారి తీస్తుందని మా అనుకుంటుంది మేము. అంతే.